పానగుడి నుంచి బాలచేల్ సెంటర్ వరకు కూడా క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించాము. ఈ విషయంలో మాకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు, కూటమి కార్యకర్తలు, అలాగే వీర మహిళలు పాల్గొనడం మాకు మద్దతు ఇచ్చారు. అలాగే మొత్తం ప్రపంచంలో 5 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల వారు కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వారు అందరూ కూడా తీర్పుకు మద్దతుగా నిలబడ్డాము. మేమే కాదు, ఆ అమ్మాయి కాదు, ఎక్కడో జరిగిందని మేమైతే వదిలే ప్రసక్తే లేదు. ఒక హెచ్చరిక జరిగిన సంఘటన ఈ రోజు నాడు 5 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం, ఒక మగాడి ఉచ్చులో పడి హెచ్చరికలు ఎంతో మంది అన్యాయంగా దుర్మార్గంగా హత్యలు చేయబడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ మనం కోరుకునేది ఏంటంటే, మాకంటూ ఒక చట్టాలు తీసుకురావాలని, ట్రాన్స్జెండర్ యాక్ట్ అంటూ ఒకటి కావాలని. మాకెప్పుడో 2019 యాక్ట్ లో స్వామిని యాక్ట్ తీసుకొచ్చారు. ఒక చట్టము 109 అది ఎటువంటి విధంగా అమలు లేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గవర్నమెంట్ చేసేటట్టు అవి అమలు పరచాలని నిన్నటి దినాన్ని మేము విజయవాడలో గౌరవ హోంమంత్రి వంగలపూడి అడతగారిని కలవడం జరిగింది. ఆవిడకి కూడా మేము వ్యక్తిపత్రం ఇచ్చాము. ఈ విషయాన్ని ఆవిడ కూడా కఠినంగా శిక్షిస్తారని మాకు తెలియజేశారు. ఆ విషయంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రస్తావించిన ఒక హోమ్ మినిస్టర్ గారికి, వంగలపూడి అడ్డ గారికి, మా కమ్యూనిటీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సీఎం గారు ఇజ్రాయలకు తగిన రక్షణ కల్పిస్తారని, తగిన న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి, నాయకులందరికీ, కేంద్రంలో ఉన్న మోడీ గారికి, మా ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, మా ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్జెండర్ కమిటీ సభ్యుల విన్నవించుకున్నది ఏంటంటే, మాకంటూ ఒక రక్షణ కల్పిస్తారని, సమాజంలో గౌరవ స్థానంలో మేము నిలబడాలని ఎంతో ఆశతో పోరాడుతున్నాము. అన్ని రంగాలలో కూడా హెచ్చరికలు ముందంజలో ఉన్నారు. మాకు గవర్నమెంట్ రక్షణ కల్పించాలని, దీపుకి తగిన న్యాయం చేయాలని కోరుకున్నాను.